వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను వియత్నాంలో ఉన్నాను. సో దనాంగ్లో ఉన్నటువంటి డ్యూటన్ యూనివర్సిటీకి వచ్చానండి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి లెర్నింగ్ ఈజ్ అ ఫన్, ఎడ్యుకేషన్ ఈజ్ అ సెలబ్రేషన్ అని చెప్పడానికి ఏం మాత్రం సందేహం లేదు. ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు. అండ్ నేను కూడా చూపిస్తాను క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు కానీ ఏ విధంగా నేర్చుకుంటారు. ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి వాతావరణం మన తెలుగు కల్చర్కి దగ్గరగా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ. నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. సో స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే పక్కనే ఉంది డ్యూటన్ యూనివర్సిటీ అనేది, పక్కనే ఉంది. ఎక్కువ దూరం కూడా ఉండదు, ఒక 2 to 3 kilometers ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు కాన్ఫిడో, వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఒకసారి రండి, యూనివర్సిటీస్ని చూపిస్తున్నారు కదా చాలా మందికి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. యూనివర్సిటీ మొత్తం మీకు చూపించడం నచ్చిన తర్వాత స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాన్ఫిడెంట్ వాళ్ళని వెంటనే అప్రోచ్ అవ్వండి. సో నన్ను ఫాలో అవ్వండి, నాతో పాటే రండి. డెఫినెట్గా నేను మీకు అంతా అంటే ఇక్కడ జరిగేటువంటి ఎడ్యుకేషన్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, మన తెలుగు కల్చర్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగే మీరు బీచ్లో కనుక చూస్తే బీచ్లోనే వాళ్ళు ఏ విధంగా పొద్దునే అంటే 1 to 2 hours బిజినెస్ చేసుకుని ఏ విధంగా వెళ్ళిపోతారు. ఇక్కడ డీటెయిలింగ్గా ఇక్కడ ఏముంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, నాతో పాటు. సో మొత్తానికి ప్రసాద్ బ్రో ఇక్కడికి వచ్చాము, డ్యూటన్ యూనివర్సిటీకి. వియత్నాం తీసుకుని వచ్చావు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ ఎందుకు అసలు వియత్నాం యూనివర్సిటీ చూస్ చేసుకోవటం, డ్యూటన్ యూనివర్సిటీ ఎంబీబీఎస్కి? ఇక్కడ ఏంటంటే మెయిన్ అంటే రావడానికి ఒకటి ఏంటంటే క్లైమేట్, ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మెయిన్ వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో టాప్ 500 ర్యాంకింగ్లో ఒకటి మెడికల్ యూనివర్సిటీ పరంగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ విషయంలో అంటే మన ఇండియాతో కంపారిజన్ చేస్తే చాలా తక్కువ. అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డాక్టర్ చేయాలనుకుంటే పిల్లలకి ఇది ది బెస్ట్ సోర్స్ అనమాట. మిగతా కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ మనకు జస్ట్ ఇండియాకి జస్ట్ 4-4.5 గంటల్లో వచ్చి అంటే వెళ్ళిపోయే సౌకర్యాలు గల కంట్రీ. ప్లస్ మన ఇండియన్ కల్చరు, బుద్ధిజం ఉన్న కంట్రీ ఓన్లీ వియత్నాం మాత్రమే నాకు కనిపించింది. కాబట్టి వియత్నాంకి నేను స్టూడెంట్స్ని ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే వియత్నాంకి వచ్చానో ఆ రోజే డిసైడ్ అయ్యాను. అంటే ఇక్కడ ఉన్న డెఫినెట్గా ఇండియన్ స్టూడెంట్స్ని ఇక్కడ పంపించాలి. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా నచ్చాయి. సో అంటే 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము ఆ రోజే అనుకున్నాం. అదే మేము ఇప్పుడు ఇండియాలో ప్రమోట్ చేస్తున్నాం. సో కాన్ఫిడెంట్ వాళ్ళు రావడానికి ఇక్కడ అన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్పిన రీజన్స్ ప్రకారం మనం ఎక్స్ప్లోర్ చేస్తే అవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి మనం చూద్దాము. అంటే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, ఇక్కడ అతి తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా. దాంతోపాటు ఇక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, బుద్ధిజం ఉంటుంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఎందుకంటే కామ్ గోయింగ్, ఎవరితోనూ పెద్ద సంబంధం ఉండదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటుంటారని చెప్పేసి అన్నారు. ద సేమ్ టైం ఇందాక ఒక మాట కూడా అన్నారు, అంటే ఫెసిలిటీ బాగుంటాయి, ల్యాబ్ ఫెసిలిటీ కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రాక్టికల్గా నేర్పిస్తారు అనేటువంటి పాయింట్లో కానివ్వండి, లేదంటే ఇక్కడ కనుక మనం చూస్తే తెలుగు భోజనం ఉంటుంది అనేటువంటి విషయం కానివ్వండి. అండ్ వాళ్ళే ఆ భోజనాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విధంగా కూడా విన్నాను నేను. సో ఎక్స్ప్లోర్ చేద్దామా? డెఫినెట్గా. ఓకే, యా. డ్యూటన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ఎంబీబీఎస్. సో మీరు ఎంబీబీఎస్ చదవాలి అనేది మీ కళ, మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటున్నారా? డ్యూటన్ యూనివర్సిటీ నిజం చేయబోతోంది. అది కూడా కాన్ఫిడో ఎడ్యుటెక్ మన దగ్గర ఉండేటువంటి కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా అఫీషియల్ పార్ట్నర్షిప్ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావచ్చు. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ నేను వచ్చేటప్పుడు కూడా చూసాను, ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే యూనివర్సిటీ ఉంది. ఇక్కడ లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు, స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఏ విధంగా స్టే చేస్తూ ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీకి ఆపోజిట్లోనే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ద సేమ్ టైం
దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. క్యూఎస్ ర్యాంకింగ్లోనే 500లోనే ఇదొకటి. అండ్ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ అప్రూవ్డ్ అనమాట. ద సేమ్ టైం మీరు కనుక చూస్తే ఇక్కడ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే స్టేబుల్గా సెటిల్ అయినటువంటి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఒక్కసారి ఇక్కడ కాలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ల్యాబ్, లైబ్రరీ ఫెసిలిటీస్ అండ్ దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ దగ్గరలోనే మైకే బీచ్ అనేది కూడా ఒకటి ఉంది. సో యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. అదొకటే కాదు, సో యూనివర్సిటీ పక్కనే హాస్టల్ కూడా ఉంటుంది అండ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం తిని బతకొచ్చు అనుకుని డౌట్ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియోలో ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే వాటికి అన్నిటికీ సమాధానం నేను మీకు చూపిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని పర్టికులర్గా చూడండి. ఎందుకు చూడాలి అని అంటే ఈ డీటెయిల్స్ అన్నిటికీ డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చూపించిపోతాను. సో అది చూసిన తర్వాత మీరే అరే ది బెస్ట్ యూనివర్సిటీని, సో మా పిల్లలు ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి కళ ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇందులో ఇంకో గొప్పతనం కూడా ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ సో అప్రూవ్డ్ అనమాట ఇది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మన డ్యూటర్న్ యూనివర్సిటీ. ఇది ఏ విధంగా ఉంటుంది అనంటే మన కోనసీమ, మన అనంతగిరి హిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో వియత్నంలో దనాంగ్ అనేటువంటి డ్యూటర్న్ యూనివర్సిటీ ఆ ఏరియా కూడా మనకు ఆ విధంగానే ఉంటుంది. మన తెలుగు ఎమోషన్ ఏం మాత్రం తగ్గదు. సో అటువంటి యూనివర్సిటీ ఇది. ఇక్కడికి వస్తే చాలు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆక్సిజన్, దాంతోపాటు ఎడ్యుకేషను అండ్ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అటువంటి వాతావరణాన్ని ఈ డ్యూటర్న్ యూనివర్సిటీ మీకు అందివ్వబోతుంది. సో నేను ఒక్కసారి ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి నేర్చుకుంటారు అనేది నేను మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. నాతో పాటు మీరు చూడండి. సో కాలేజ్లో ల్యాబ్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇదే ల్యాబ్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళందరికీ మనం హాయ్ చెప్దాం. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. ఓ సౌండింగ్ నైస్ నైస్. సో ఇది ప్రాక్టికల్ ల్యాబ్ అనమాట. మీ పిల్లలకి అతి తక్కువ ఖర్చుతోటి మీకు ఏ విధంగా అయితే టాప్ క్లాస్ స్టూడెంట్గా తయారవ్వాలనుకుంటారో, ఏదైనా టాప్ క్లాస్ డాక్టర్ మీ పిల్లలు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ యూనివర్సిటీ అతి తక్కువ ఖర్చుతోటి వీళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని చూడండి, ప్రొజెక్టర్ పెట్టి మరీ నేర్పిస్తూ ఉన్నారు అండ్ డేటాని అండ్ ప్రాక్టికల్గా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నేర్పిస్తూ ఉన్నారు. సో నేను మీకు అనాటమీ ఇది కూడా చూపిస్తాను, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మీ పిల్లలు కనుక టాప్ క్లాస్లో అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ డాక్టర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కాన్ఫిడో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంది. అఫీషియల్ పార్ట్నర్ వాళ్ళు మన హైదరాబాద్ నుంచే పిల్లల్ని ఎక్కడి వరకు పంపిస్తూ ఉన్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ చేయించవచ్చు. అండ్ ఇక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీ కానివ్వండి అండ్ దాంతోపాటు మీకు లోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళే మీకు అందిస్తారు. ఏ విధంగా ఉంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, ఇక్కడ మీ పిల్లలు డాక్టర్ అవ్వడానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో సో అటువంటి అర్హతలన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక ప్లేస్. అండ్ ఎంబీబీఎస్ మీరు ఎక్కడ పడితే అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉండదు. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, బెస్ట్ నాలెడ్జ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా కనిపించింది. డ్యూటర్న్ యూనివర్సిటీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్స్ కూడా సో చూడండి ఎంత బాగా చెప్పిస్తారని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ స్టూడెంట్స్ చూడండి ఏ విధంగా నేర్చుకుంటున్నారో. సో ల్యాబ్ ఒకసారి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అనేది. సో ఇది డ్యూటర్న్ యూనివర్సిటీ లైబ్రరీ. ఇది చాలా స్పెషల్ అండి. అంటే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. అంటే ఈ వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ లైబ్రరీ చాలా ప్రత్యేకించి దీన్ని పెట్టారని చెప్పి చెప్పచ్చు. మీరు చూస్తే టాప్ క్లాస్లో ఉంది. అంటే ఇలా చదువుకుంటుంది
ఒక లైబ్రరీ ఇలా ఉంటుందని చెప్పేసి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. చూడండి ఏ విధంగా ఉంటుంది ఇది చూస్తే. సో ఇలా ఉంటుంది అన్నమాట లైబ్రరీ. సో పర్సనల్గా కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ లైబ్రరీని డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ ప్యూర్ డిజిటల్ లైబ్రరీ. మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి నాలెడ్జ్తో కూడుకున్నటువంటి బుక్స్ మీకు ఎక్కడా దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. సో మీరు ఇక్కడ చూస్తే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది. సార్ మీరు నాతో పాటు రండి, చూడండి. సో లైబ్రరీ మొత్తం కనుక మనం చూస్తే టాప్ క్లాస్ లైబ్రరీ కూడా మనకు దొరుకుతుంది, ఎక్కడా చూడలేరు మీరు. అండ్ మీరు చూస్తే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా చదువుకుంటారో చూడండి. నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, ఒక డ్రోన్ షాట్ వేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా కాదు. ఒక ఇంటర్నేషనల్ లైబ్రరీని చూస్తే కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు డ్రోన్ షాట్ వేసి చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే. చూడండి సీటింగ్ కూడా ఏ విధంగా ఉందో. సో ఎవరిని డిస్టర్బ్ చేసినట్టు ఉండదన్నమాట. మీరు ఎలా కావాలంటే అలా చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి. ఇట్స్ టాప్ క్లాస్ లైబ్రరీ. నేను మీకు ఒక డ్రోన్ షాట్ వేసి చూపిస్తాను. ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఇంత అద్భుతంగా ఉన్నాయనేటువంటి ఆలోచన మీకు కూడా వస్తుంది. ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. వియత్నాంలో మాత్రమే ఇటువంటి యూనివర్సిటీ ఉంది, అది కూడా డ్యూటన్ యూనివర్సిటీ. ఎంబీబీఎస్ హ్యాపీగా ఒక ప్లెజెంట్ వాతావరణంలో ప్రకృతి ఒడిలో చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పొచ్చు. కాన్ఫిడో వాళ్ళు అఫీషియల్ పార్ట్నర్ తోటి సో ఇక్కడికి పంపిస్తున్నారు మన తెలుగు స్టూడెంట్ని. మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కాన్ఫిడెంట్ అప్రోచ్ అవ్వచ్చు. ఒక్కసారి నేను ఒక డ్రోన్ షాట్ మీకు లైబ్రరీ అంతా విజువల్ చూపిస్తాను చూడండి. లైబ్రరీలో ఇంకొక అద్భుతం కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి వ్యూ కనుక చూస్తే ధనాంగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉంటుందో. సో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను పెద్దగా మాట్లాడినాను, డ్రోన్ షాటే చూపిస్తాను. బట్ ఇది ఎందుకు చూపించాలనిపించింది మీకు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మొత్తం ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. మీ పిల్లలు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీని పక్కనే మైకే బీచ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ బీచ్ కూడా ఉంటుంది అనమాట. సో అంత ప్రజెంట్ వాతావరణంలో ఈ యూనివర్సిటీ ఉందని చెప్పొచ్చు. నేను జనరల్గా మీకు ఇందాక చూపించింది డిజిటల్ లైబ్రరీ అండ్ ఎవరైనా ఇండివిజువల్గా చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అదొక లైబ్రరీ అనమాట. అంటే పర్సనల్ లైబ్రరీ కిందకి వస్తుంది. సో ఇదంతా కాంబైన్ లైబ్రరీ. సో ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి వచ్చేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం కనుక చూస్తే ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు మీకు ఏ బుక్స్ కావాలనుకున్నా కూడా వరల్డ్లోనే దొరకనటువంటి బుక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు. సో టాప్ లైబ్రరీ ఇది. అండ్ ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి దొరకని బుక్స్ ఉంటుంది. డిజిటల్ బుక్స్ దొరుకుతాయి, జనరల్ బుక్స్ కూడా దొరుకుతాయి. సో కొన్ని ర్యాక్స్ కూడా నేను మీకు చూపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందా అనేటువంటి ఆలోచన అయితే మనకు రాక మనదు. సో డ్యూటన్ యూనివర్సిటీలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే అదొకటే. అందులో ముఖ్యంగా మీరు చూస్తే అఫీషియల్గా కాన్ఫిడో ఈడ్యూటెక్ వాళ్ళు దీన్ని ఎలాగనంటే మన హైదరాబాద్ నుంచి ఎవరైనా చదువుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, అంటే వియత్నాం ధనాంగ్లో ఎంబీబీఎస్ అతి తక్కువ ఖర్చు చదువుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు ఒక గొప్ప ఆపర్చునిటీని కూడా, అంటే మీకు ఏదైనా ఎంబీబీఎస్ చదవాలి అని అంటే లోన్ ఫెసిలిటీ వాటికి సంబంధించిన డీటెయిల్ కావాలనుకుంటారు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ ఏ విధంగా తీసుకోవాలో డీటెయిల్స్ కావాలనుకుంటారు, అవన్నీ వాళ్ళని కనుక ఎంక్వైరీ చేస్తే వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ లైబ్రరీ చూస్తే తెలుస్తుంది కదా ఏ విధంగా ఉంది అనేది. టాప్ క్లాస్ లైబ్రరీ కూడా ఉంది అండ్ టాప్ క్లాస్ యూనివర్సిటీ. సో ఈ ర్యాక్స్ మొత్తం చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అది, కళ్ళు జిగలు అనిపించేలా ఉంది. సో అటువంటిది ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అని అంటే క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి. సో ఇది చూసారు కదా బుక్స్ని ఎంత నీట్గా పెట్టడం జరిగిందో.
అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు, ఏ ర్యాక్ ఆ ర్యాక్ అది పెట్టడం జరిగింది. ఇది ఇక లైబ్రరీ ప్రత్యేకత. లైబ్రరీ కూడా చూస్తాం కదా, లైబ్రరీ నుంచి మనం మెడికల్ కాలేజ్కి వెళ్దాం. సో మెడికల్ కాలేజ్లో కూడా ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్పిస్తారు అనేటువంటిది. సో ఇంకొక క్యాంపస్ కూడా ఉంది, ఆ క్యాంపస్కి కూడా నేను చూపిస్తాను. అక్కడ చాలా డీటెయిలింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఒక డైవర్స్తో చేస్తే నాలెడ్జ్ చూపిస్తారని చెప్పేసి అన్నాను కదా, అండ్ అక్కడ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను. అట్ సేమ్ టైం వెళ్ళే దారిలోనే సో నేను మీకు బీచ్ రోడ్ చూపిస్తాను, అండ్ ట్రాఫిక్ లేకుండా రోడ్ వేస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం హాస్టల్ చూపిస్తాను. అండ్ ఎవరైనా సరే ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళకి హాస్టల్తో పాటు ఇక్కడ దొరికేటువంటి తాజా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి ఏ విధంగా దొరుకుతాయి అనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే క్యాంపస్ కవర్ చేస్తాను. క్యాంపస్ కవర్ చేసిన తర్వాత అక్కడ నుంచి అంటే డ్యూటన్ యూనివర్సిటీ వే నుంచి పక్కనే మళ్ళీ హాస్టల్ ఉంది, మన తెలుగు వాళ్ళ హాస్టల్. సో అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. దారి మధ్యలో ఫ్రూట్స్ వెజిటేబుల్ కనిపిస్తే అది కూడా చూపిస్తాను. సో ఫాలో అవ్వండి. సో ప్రస్తుతం నేను డ్యూటన్ యూనివర్సిటీ సెకండ్ క్యాంపస్, అంటే ఇక్కడ కాలేజ్ అనమాట. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారంటే నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. అంటే ఇలాంటి నాలెడ్జ్ని మీరు ఇంకెక్కడ చూసుండ్రు. ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి అంటే వియత్నాంలో ఉండేటువంటి నాదన్ డ్యూటన్ యూనివర్సిటీలోనే చూస్తారు. సో అదొకసారి నేను మీకు చూపిస్తాను, ప్రతి ఒక్కరూ చూడండి. అండ్ పేరెంట్స్ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీ పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి సో ఈ కాలేజ్లో ఎలా ఇప్పిస్తారు ఏంటి, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ నాలెడ్జ్ ఎందుకు అవుతుంది అనేటువంటి దానికి నేను మీకు ఆ డీటెయిలింగ్ నాలెడ్జ్ అంతా చూపిస్తాను. స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటున్నారు ఏంటి అనేది. సో నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు చూపిస్తాను అది. వియత్నాం నదాంగ్లో ఉన్నటువంటి డ్యూటన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అనేది ఎంత ప్రాక్టికల్గా నేర్పిస్తారని చెప్పడానికి సో ఇది సెకండ్ క్యాంపస్, కాలేజ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇందులో డీటెయిలింగ్ నాలెడ్జ్ అంతా నేర్పిస్తాను, నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. డ్యూటన్ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో నేను మీకు ఒకసారి చూపిస్తాను, నాతో పాటు రండి. ప్రాక్టికల్గా ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి వాళ్ళకి డ్యూటన్ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అతి తక్కువ ఖర్చుతో చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ క్లాస్ రూమ్స్. ఎంబీబీఎస్ ఇక్కడే ఎందుకు చేయాలి అని అంటే ఏం చెప్తారు? అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు చేయాలి అని అంటే ఏం చెప్తారు? మన ఇండియాలో వచ్చేసి చాలామంది పేరెంట్స్కి వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలనే కోరిక ఉంటుంది. బట్ మన ఇండియాలో వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న సీట్స్ ఓన్లీ 1 lakh ఎబో మాత్రమే ఉన్నాయి. సో ఏంటంటే మన ఇండియాకి తగ్గట్టుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్, సో ఇలాంటి సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి అని వీ హ్యావ్ రీసెర్చ్ రిగార్డింగ్ ది కంట్రీస్. సో అలా చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ వియత్నాం ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ర్యాంకింగ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. అంటే ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ని ఎంబీబీఎస్ పంపించాలనుకున్న వాళ్ళు ఒక 3 factors చూస్తారు. కంట్రీ ఏంటి, అక్కడ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఏముంది, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి, ఈ 4 ప్రియారిటీగా తీసుకుంటారు. సో అందుకనే ఎప్పుడైతే మనం వియత్నాంకి ఇండియాకి కంపేర్ చేసుకుంటామో బోత్ ఆర్ ఏషియన్ కాంటినెంట్ కంట్రీస్. అందులో మన క్లైమాటిక్ కండిషన్స్ అనేవి సేమ్. ఇండియాలో ఎలా అయితే ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో వియత్నాం కూడా సేమ్ అదే ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడంటే సేమ్ డిసీజ్ ప్యాటర్న్స్. అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారో అప్పుడు సేమ్ డిసీజ్ని అక్కడైతే ఏ పేషెంట్ డిసీజ్ ట్రీట్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే పేషెంట్ని డిసీజ్ ట్రీట్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్స్కి అదొకే అండి. అంటే బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఏముంటాయి ఇక్కడ చదివితేనే ఏముంటుంది అసలు, అంటే కెరీర్ పరంగా ఏ విధంగా ఉంటుంది? సో కెరియర్ పరంగా ఏంటంటే ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇండియాలోనే QS వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది వన్ ఆఫ్ ది
ర్యాంకింగ్ గివెన్ ఆర్గనైజేషన్, అంటే అందులో టాప్ 500 లిస్టెడ్లో యూనివర్సిటీ. అంటే స్టూడెంట్కి ఒక ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఓకే, స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్, ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్కి ఫారెన్లో ఉన్న యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ఉంటాయి. రేపు పొద్దున పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఫారెన్లో మాస్టర్స్ చేయాలి అన్నా, పీజీ చేయాలి అన్నా, యుఎస్, యూకే లాంటి కంట్రీస్లో వాళ్ళు పీజీ చేయాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీస్తో కొలాబరేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ పరంగా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫుడ్ కానివ్వండి, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? సో వెన్ కమ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇక్కడ ఈ కంట్రీ అనేది చాలా కామ్ కంట్రీ. సిటీ మీరు చూస్తుంటారు, మనం నిన్నటి నుండి వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద సిటీ. ఓకే, అంటే ఇక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా కామ్ గోయింగ్ పీపుల్. ఓకే, అండ్ ఫుడ్ పరంగా వచ్చేసి వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్టల్స్ ఇన్ హియర్. మన తెలుగు వాళ్ళే కుక్స్ ఇక్కడ ఉన్నారు, మీరు కూడా మాట్లాడారు. సో మన తెలుగు పిల్లలకి మన భోజనం, మన తెలంగాణ ఆంధ్ర భోజనం వండి పెట్టే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. ఓకే, అండ్ ముఖ్యంగా ఇక్కడ కాన్ఫిడో నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అండ్ జాయిన్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో కాన్ఫిడో వాళ్ళ ఆఫీస్ ఉంది. సో డైరెక్ట్గా అఫీషియల్ పార్ట్నర్ వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు? స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తారు. వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆ తర్వాత పిల్లలకి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుండి, వీసా ప్రాసెస్ దగ్గర నుండి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేస్తూ మనమే సేఫ్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ కూడా మనమే చూసుకుంటూ అన్ని థింగ్స్లో ఎండ్ టు ఎండ్ సర్వీస్ అనేది కాన్ఫిడెన్స్ త్రూ ప్రొవైడ్ చేస్తాం మనం. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అదండి, మీ పిల్లల్ని కనుక వియత్నాం డ్యూటన్ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కాన్ఫిడో వాళ్ళకి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ చేయించవచ్చు. మన తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ సమ్మర్ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మన తెలుగు స్టూడెంట్స్ కొంతమంది చదువుతున్నారు. సో వెంటనే మీ పిల్లలు ఎంబీబీఎస్ చదవటం కల అయితే అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ డాక్టర్ అవ్వాలి అనుకునేటువంటి కళ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ద బెస్ట్ కాలేజ్ డ్యూటన్ యూనివర్సిటీ అనేది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందో దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీరు డ్యూటన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి, మీరు వరల్డ్లోనే ద బెస్ట్ డాక్టర్ అవ్వాలి, టాప్ డాక్టర్లో మీరు ఉండాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. సో డ్యూటన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి నేను ఇక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాను అండ్ ఇంకొన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే బాయ్ 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 బాయ్. జనరల్గా ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అని అంటే మనీ క్వీన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మనకి హ్యూమన్ బాడీ ఏ విధంగా అయితే ఉంటుందో సో అలాంటిదే డెమాన్స్ట్రేషన్ కోసం, అంటే మన ఫిజికల్ అనాటమీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి మనీ క్వీన్ అని చెప్పేసి ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్కి జనరల్ బాడీ ఒకటి ఉంటుంది. సో దాని మీదే నేర్పిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనీ క్వీన్ అనేది, సో అదే అనమాట, దాని మీదే నేర్పించడం జరుగుతుంది. అంటే ఆ డెమాన్స్ట్రేషన్ కూడా సర్జరీ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, సో ఏది ఉన్నా సరే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి దీని మీదే అన్నీ చూపిస్తూ ఉంటారు. అంటే మన హ్యూమన్ బాడీ ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతుందో మనీ క్వీన్ కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే అతి తక్కువ ఖర్చుతోటి మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశం ఉండదు. ఈవెన్ మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా కూడా, అంటే టాప్ 5లో కనుక మనం చూసుకుంటే ఈ యూనివర్సిటీ అనేది బెస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని వియత్నాంలో మాత్రమే, అది కూడా దనాంగ్లో మాత్రమే అండ్ డ్యూటన్ యూనివర్సిటీలో మాత్రమే నేర్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను కనుక్కున్నాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసిందే ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్క కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి చాలా జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నారని చెప్పేసి చెప్పారు. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అతి తక్కువ ఫీజుతో కూడుకున్నటువంటి ఎంబీబీఎస్ని ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి, అంటే మీరు ఇక్కడ చేస్తే ఇంకెక్కడైనా సరే జనరల్ అనాటమీ మీద మీకు ఒక అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. సో అలాంటి నాలెడ్జ్ని ఇక్కడ వీళ్ళు అందివ్వడం జరుగుతుంది. సో జనరల్గా బాడీ చూస్తే చనిపోయిన శవంలాగా ఉంటుందన్నమాట మీకు. సో ఇక్కడ చూస్తే లోపల టీత్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. అండ్ కెన్ ఐ ఓపెన్ దిస్? ఓకే, చూడండి బాడీ ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు డీటెయిలింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇలా మీకు నేర్పించడం జరుగుతుందన్నమాట. అది ఎక్కడనంటే దనాంగ్లో ఉన్నటువంటి ఓన్లీ డిటియూలోనే ఉంటుంది మీకు, అంటే డ్యూటన్ యూనివర్సిటీలోనే ఉంటుంది ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో చూసారు కదా, ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. బాడీ పోస్చర్ ఏ విధంగా పెట్టి, అంటే చేతులు చూసినా మీరు ఏ విధంగా ఉన్నాయో మీకు పర్టికులర్ ఐడియా వస్తుంది. అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని వీళ్ళు అక్కడ నేర్పిస్తారు అనేటువంటిది
మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాము, జనరల్గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ చాలా చూస్తూ ఉంటాము. బట్ వియత్నాంలో ఉండేటువంటి, అది కూడా దనాంగ్లో ఉండేటువంటి ఈ ప్లేస్లో పర్టికులర్గా అతి తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక ఏరియా. బ్యూటిఫుల్ ప్లేస్. మన కోనసీమను మనం చూసేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే క్వాలిటీ నాలెడ్జ్, హై నాలెడ్జ్. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుందేమో మీరు అనుకుంటే పొరపాటే అది. ఇక్కడ ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేస్తారు, ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నేను మీకు ఇంకొక బాడీని కూడా చూపిస్తాను. అంటే మీకు ఇందాక చూసేటప్పుడు అంత పెద్దగా కనిపించకపోవచ్చు. ఇక్కడ చూస్తే పైన హెయిర్ అండ్ ఐస్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఫేస్ మొత్తం స్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉందో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ ప్యూర్ వీళ్ళు ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇలా కవర్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు అనమాట. చెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించింది పొట్ట ఏ విధంగా ఉంటుంది, బాడీలో రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ని వీళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి చిన్నపిల్లల విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళకు కూడా నాలెడ్జ్, వాళ్ళ ఫిజికల్ అనాటమీ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇది చిన్నపిల్లల దానికి సంబంధించి. సో చూడండి, ఒక్కొక్క బేబీ ఉంది, 2 కళ్ళు చిన్నది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఎవరైనా ఎంబీబీఎస్ చదువుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి ఇదే బెస్ట్ ప్లేస్. నేను ఎందుకు చెప్తాము అని అంటే క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషను మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకాలన్నా కూడా దొరకదు. అండ్ మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా కూడా ఇక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో మాత్రమే మీకు ఒక్కొక్క మంచి ప్లేస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మంచి ఎడ్యుకేషన్కి ద బెస్ట్ ప్లేస్, అతి తక్కువ ఖర్చుతోటే ఎంబీబీఎస్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటిది. చూస్తే టచ్ చేస్తేనే నాకు లోపల ఒక్కొక్క ఫాదర్హుడ్ ఇది కలుగుతూ ఉంది. నాకు జనరల్గా మా పిల్లలు గుర్తొస్తూ ఉన్నారు. సో ఇలా ఉంటుంది, చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్. చూడండి, చిన్న చిన్న చేతులు. అండ్ ఎవరైనా సరే వియత్నాంలో ఉండేటువంటి డ్యూటన్ యూనివర్సిటీలో మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే కాన్ఫిడెన్స్ స్క్రీన్ నెంబర్ మీకు కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ల్యాబ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జనరల్గా అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీకు కనిపించేటువంటి కెడావర్ ఉంది కదా, అంటే ఈ బాడీ ఉంది కదా, అది మూవ్ అవుతుంది. అండ్ పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారు అని అంటే, వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ బాడీలో అంటే ఇది హ్యూమన్ బాడీలోనే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. మీరు చూస్తే ఇది బ్రీత్ చేయమంటే బ్రీత్ చేస్తుంది, దగ్గమంటే దగ్గుతుంది, తుమ్మమంటే తుమ్ముతుంది, అన్నీ చేస్తుంది అనమాట. ఈ బాడీలో ఏదైతే జరుగుతుందో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందని అంటే, ఒకవేళ అంటే ఇది పేషెంట్ బాడీ, జనరల్గా అయితే పేషెంట్ బాడీ, ఈ పేషెంట్ కదులుతుందా, మాట్లాడుతుందా, ఏం చేస్తుందా అనేటువంటిది కూడా ఇందులో అమర్చి పెట్టడం జరిగింది. మన హ్యూమన్ బాడీ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా. సో ఎక్కడి నుంచి కంట్రోల్ ఉంటుందంటే అది అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. బ్రీత్ గురించి నేను అడుగుతాను. సో బ్రీత్ చేస్తుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ స్టెథోస్కోప్ కూడా పెట్టారనమాట. సో దీని త్రూ కూడా చూడొచ్చు హార్ట్ బీట్ ఎంత వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడవచ్చు. సో క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క హ్యూమన్ బాడీ ఇక్కడికి వస్తే బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది త్రూ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇందులోనే మొత్తం ఉన్నాయి. సో బాడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి సంబంధించి అక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు. అంటే ఏ జబ్బు ఎక్కడి నుంచి ఏ విధంగా తీయొచ్చు, నర్వ్స్ని పట్టుకొని తీయొచ్చా, లేదంటే కొన్ని లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా చేయొచ్చు అనేటువంటిది కూడా. కెన్ యూ షో బ్రీతింగ్ ప్యాటర్న్? మీరు చూస్తే బ్రీత్ తీసుకుంటుందండి ఇక్కడ చూడండి. స్టెథోస్కోప్ పెట్టుకొని వింటాను ఒకసారి. ఓ సౌండ్ వినిపిస్తుంది నాకు. బ్రతికే ఉన్న మనిషి అని చెప్పేసి అర్థం. ఇప్పుడు మన దానికి వచ్చేటప్పటికి చూడండి, కాఫ్ కాఫ్. సో అక్కడ మీరు చూస్తే అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తుంది. దగ్గటం మీరు చూస్తారు, అంటే అక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు. చూడండి, దగ్గేటప్పుడు కూడా బాడీ మూవ్ అవుతుంది. చూడండి, స్ట్రక్చర్ మూవ్ అవుతుంది. చూడండి, ఇది మొత్తం కదులుతుంది. సో ఇది మనకి మూర్ఛ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వైబ్రేట్ అవుతూ ఉంటుందో మన బాడీ మొత్తం, సో అలా వైబ్రేట్ అవుతుంది అనమాట. షిజర్స్ అంటే మూర్ఛ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అవుతుందో అలా అవుతుంది. మీరు చూస్తే బాడీలో ప్రతి దాంట్లోనూ ఒక కదలిక అనేది మీరు పర్టికులర్గా చూడొచ్చు. సో అలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో తప్ప ఇంకెక్కడ చూపించడం జరగదు మీకు. మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే, మీ పిల్లల్ని జాయిన్ చేయించాలని అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి వెంటనే జాయిన్ చేయించవచ్చు. సో ఇది ప్రాపర్ స్ట్రక్చర్. సో ఇంకొన్ని చూపించాలి అనుకుంటే మీరు ఇక్కడ జాయిన్ అయితే చూపిస్తారు, ఎందుకంటే కొన్ని క్లినికల్ సినారియో ప్రకారం ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడైతే నేర్పిస్తారో ఆ టైంలోనే నేర్పించడం జరుగుతుంది. సో మీకు చూపించడం కోసం ఇదంతా నేను వాళ్ళని అడిగి కన్విన్స్ చేసి చూపించడం జరిగిందనమాట. ఓకే,
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం ఇక్కడ ఇంకో క్లాస్ కూడా జరుగుతుంది. జనరల్గా డిజాస్టర్ టైంలో ఒక డిజాస్టర్ టైంకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఉంటుంది అండ్ జనరల్గా వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటిది ఫస్ట్ ఎయిడ్ క్లాస్ని వీళ్ళు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కూడా ఏదైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు, అంటే భారీ నష్టాలు ఏదైనా జరిగినప్పుడు, ప్రాణ నష్టం వాటికి సంబంధించినవి. అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, భూకంపాలు అవి జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, మనుషులు ఎలా ప్రాణాలు కోల్పోతారు, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటిది కూడా వీళ్ళకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ప్రాక్టికల్ కిట్ ఉంది. అండ్ వాళ్ళు చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు డాక్టర్స్ ఎలా ఫీల్ అవుతారో చెప్పడానికి ఒక్కొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నారు. సో బాడీ కూడా ఎలా తీసుకెళ్తారు స్ట్రక్చర్ మీద ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. సో ప్రాక్టికల్గా చూస్తే మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందో చూడండి. వాళ్ళు యాక్ట్ చేసి మరీ చూపిస్తున్నారు. చూడండి, యాక్ట్ చేసి మరీ చూడండి. ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. అండ్ సెకండ్, ఇక్కడికి వచ్చేటప్పటికి కట్లు ఎలా కడతారు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. కట్టు ఎలా కడతారు, ఏ విధంగా ఉంటుంది అనేది. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఒక హ్యూమన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అవి టైంలో, ఏదైనా భారీ నష్టాలు జరిగేటువంటి భూకంపాలు లాంటివి జరిగినప్పుడు ఎమర్జెన్సీ టైంలో బాడీ ఎలా రెస్పాండ్ అవుద్ది, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనేటువంటిది చేస్తారు. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను. చూడండి, బ్రీత్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి, ఒక మనిషి చనిపోయే టైంలో కూడా ఎలా కవర్ చేయొచ్చు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నారు మీకు. అండ్ మీరు ఆ టేప్ చూస్తే కట్లు కట్టము, సో ఇక్కడ చూసినా కట్లు కట్టము, ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా వీళ్ళు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. సో ఇది ప్యూర్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీకు ఎక్కడ కనీ విరి ఎరిగిన రీతిలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎంబీబీఎస్ని ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్పిస్తారు మీరు. ఇక్కడ ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇక్కడ నేర్పించేటువంటి టీచర్ ఆవిడ. సో జనరల్గా ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది కూడా ఆవిడే టీచ్ చేస్తున్నారు. హలో మ్యామ్, వెరీ నైస్ క్లాస్, వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కనుక మీరు చూస్తే స్ట్రెచ్చర్ మీద ఎలా తీసుకెళ్తారు చూడండి. చూసారు కదా, చూడండి ఎమర్జెన్సీ టైంలో కూడా ఒక డాక్టర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చూపిస్తున్నారు. ఒక డాక్టర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అండ్ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు, పబ్లిక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మొత్తం ఇక్కడే చూస్తున్నారు మీరు. చూడండి, విత్ పబ్లిక్ ఎమోషన్స్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడండి. సో చూశారు కదా, అంటే ఒక భారీ డిజాస్టర్ జరిగినప్పుడు, భూకంపాలు లాంటివి జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఎమోషనల్గా మనం జనరల్గా చూస్తుంటాం, ఏడవటం అరవటం అవన్నీ జరిగిన తర్వాత బాడీకి ఎంత డ్యామేజ్ అయితే జరుగుతుందో అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని అండ్ కట్టుకట్టే విధానాన్ని కూడా వీళ్ళు చూపించడం జరిగింది కదా. అండ్ ఇదంతా మీకు చూపించాను. ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందండి ఇక్కడ. అంటే వీళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి పనే ఇది. దాన్నే నేను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ నేర్చుకుంటే ఎప్పుడు ఏ విధంగా స్పందించాలి ఒక డాక్టర్ అనేటువంటి అతను అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. సో డ్యూటన్ యూనివర్సిటీలో నాతో పాటు స్టూడెంట్ ఉన్నారు. ఆవిడ పేరు హనీ అంట. హనీ ఇస్ ద బెస్ట్ కదా, అలాంటి బెస్టే మనకు దొరికారు ఇక్కడ. సో డ్యూటన్ యూనివర్సిటీ గురించి షీల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది జనరల్గా? Yes, hello everyone. My name is Honey, and I'm studying at the Yutong University at Da Nang, Vietnam. And the Yutong University is the top 500 in Vietnam, and so many the majors in the Yutong University. And now I'm the junior student in the Yutong, and my experience about my school is so really best, and so many the experience and the scholarship for you. And if you had a chance, you can come to the university to explore and visit, and so many major and the Da Nang, Vietnam waiting you. Oh, thank you so much for the information. సో అది మీరు ఇక్కడికి వస్తే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది, అండ్ దాంతోపాటు చాలా బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడే హాస్పిటల్ ఉంది. మీరు ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే ఇక్కడే మీరు వర్క్ కూడా చేయొచ్చు.
అండ్ దాంతోపాటు బయట ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడుకున్నటువంటి నాలెడ్జ్ మీరు ఇక్కడ గెయిన్ చేసిన తర్వాత ఎక్కడైనా సరే మీకు ఉండేటువంటి నాలెడ్జ్ని ఏ విధంగానైనా సరే ఎక్స్ప్లోర్ చేసుకొని దాన్ని ఫ్యూచర్లో ఒక్కొక్క డాక్టర్గా మీరు హాస్పిటల్లో స్థాపించడం ఏదైనా చేయాలి అనుకున్నటువంటి దానికి కూడా సో ఇక్కడ నుంచే ప్యూర్ నాలెడ్జ్ని గెయిన్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఒక స్టూడెంట్కి లోన్ ఫెసిలిటీ కావాలంటే లోన్ ఫెసిలిటీ, స్కాలర్షిప్ ఫెసిలిటీకి సంబంధించింది, అండ్ హాస్టల్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. సో మిగతాయి కూడా నేను మీకు చూపిస్తాను. స్టూడెంట్ రివ్యూ ఇది. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది చదువుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ తెలుగు కమ్యూనిటీ కూడా ఉంది, బిల్డ్ చేసుకొని నీట్గా చదువుతున్నారు. నేను అక్కడికి హాస్టల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఫుడ్ కూడా ఏ విధంగా ఉంటుందో, దాని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు. నివేస్ థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా ఎంత నీట్గా కామ్ గోయింగ్గా ఉందో సిటీ మొత్తం. మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తే తెలియకుండానే ఒక మంచి కల్చర్ని అడాప్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా నేర్చుకొని మీ దగ్గరికి వస్తే డెఫినెట్గా చాలా విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. సో ఈ యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే మనం యూటర్న్ తీసుకోగానే ఎంట్రన్స్లోనే మనకు బీచ్ కనిపిస్తాయి. అంటే మనకి డ్యూటన్ మెడికల్ యూనివర్సిటీ పక్కనే మంచి బీచ్ ఉంటుంది. సో పిల్లలు మీరు ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి వాతావరణంలో ఉంది అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ప్రకృతి ఒడిలో మీ పిల్లలు చదువుకోవడానికి ఉన్నటువంటి, అంటే ఏ కంట్రీలో చూసుకున్నా ఎలాంటి ఫెసిలిటీ అయితే మీకు ఉండదు, అలాంటి ఫెసిలిటీలో మీ పిల్లలు ప్రకృతి ఒడిలో చదువుకోవడానికి ఉండేటువంటి డ్యూటన్ యూనివర్సిటీ కల్పిస్తోంది. అతి తక్కువ ఖర్చుతోటి మీరు కనుక ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్, బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ యూనివర్సిటీ. సో చూసారు కదా డ్యూటన్ మెడికల్ యూనివర్సిటీ పక్కనే ఆ రోడ్ కనెక్టివిటీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి, ఎవరైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇట్స్ అ ప్యూర్ గ్రీనరీ సిటీ. సో మీరు చుట్టూ చూస్తే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ రెండోది రోడ్ కనెక్టివిటీ చూస్తే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడా మీకు పెద్దగా కనిపించదు. అండ్ నా ముందు బీచ్ ఉంది, ఆ బీచ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో. అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను మీకు. అంటే ఈ సిటీ ఎంత బాగుంటుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను మీకు రోడ్స్ చూపిస్తాను, బీచ్ కూడా చూపిస్తాను. ఇవన్నీ ఎక్కడంటే మనకి డ్యూటన్ యూనివర్సిటీ అంటే మెడికల్ యూనివర్సిటీ పక్కనే ఉంటాయన్నమాట. సో అలాంటి మంచి వాతావరణంతో కూడుకున్నటువంటి చదువుని మీరు అందించాలి అనుకుంటే ప్రతి పేరెంట్ వీడియోని పూర్తిగా చూడండి. ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడుకున్నటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇక్కడ మాత్రమే చూస్తాం మనం, అది కూడా ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకి. సో ఒకసారి మీరు నాతో పాటు బీచ్ అండ్ మిగతా ప్రాంతాలు కూడా చూడొచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుందో. చూడండి, నేను ఇక్కడ షూట్ చేసుకుంటున్నా కూడా ఏ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ అంటే ఏ విధంగా ఉంటే ఎంత బాగా ఉందంటే డిజైన్ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉందన్నమాట. సో ఉభయ గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే కల్చర్ని, అదే వాతావరణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో చూడండి, పక్కనే బీచ్ ఉంది. అంటే బీచ్కి కనుక ప్రత్యేకత మనం చూడాలి అని అంటే వైట్ శాండ్ ఉంటుంది, బ్లూ కలర్లోనే వాటర్ ఉంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆ వాతావరణాన్ని మనం చూడలేము, అలాంటి బీచ్ని కూడా మనం చూడలేము. మీరు గూగుల్ చేసినా కూడా దీనికి ఇంత స్పెషల్ ఉందా అని చెప్పేసి ఆ స్పెషాలిటీలో అంటే ఈ ఏరియాలో దనాంగ్ ఏరియా అనమాట, ఇది వియత్నంలోనే. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేటువంటి బీచ్కి కూడా ప్రత్యేకత ఉంది, వైట్ శాండ్, బ్లూ కలర్ వాటర్. ఎందుకంత పర్టికులర్ చెప్తున్నాను అని అంటే ఇక్కడ వాటర్ కూడా ఫిల్టర్డ్ అయ్యి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు, మంచి వాటర్. నేను మీకు అది డ్రోన్ షాట్లో చూపిస్తాను ఇక్కడ బీచ్ ఏ విధంగా ఉంది అనేది. అది కూడా మెడికల్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. సో ఒకసారి చూడండి డ్రోన్ విజువల్స్ కూడా మీరు. సో డ్యూటన్ మెడికల్ యూనివర్సిటీకి ఇది అసోసియేట్ హాస్టల్ అనమాట. మన కాన్ఫిడో ఎడ్యుటెక్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళే ఇక్కడ ఈ హాస్టల్ని కూడా రన్ చేస్తున్నారు. అండ్ ప్రత్యేకించి ఇక్కడ తెలుగు భోజనమే ఉంటుంది. నేను మీకు హాస్టల్ చూపిస్తే కూడా తెలుస్తుంది. లోపల జనరల్గా ఒక్కొక్క లగ్జరియస్తో కూడుకున్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ రూమ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి, సీసీ క్యాంప్స్ కూడా ఉన్నాయి. కాన్ఫిడో వాళ్ళే దీనికి అంటే ప్యూర్ తెలుగు భోజనం కావాలి, మన తెలుగు పిల్లలు ఎక్కడా కూడా సో భోజనం బాగాలేదు అని చెప్పడానికి ఉండకూడదని దాన్ని అంటే కాన్ఫిడో ఎడ్యుటెక్ వాళ్ళే దీన్ని రన్ చేస్తూ ఉన్నారనమాట. అలాంటి భోజనంని కూడా వాళ్ళు అందిస్తున్నారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ హాస్టల్ అయితే ఇది ఓవరాల్గా. సో ఇక్కడ ఉండేటువంటి తెలుగు షెఫ్ ఏం చెప్తాడు, ఎలాంటి భోజనం నేను ఈరోజు చేస్తున్నాను అనేటువంటిది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, నాతో పట్టండి. సో డ్యూటన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి అంటే ఈవెన్ పేరెంట్స్కి అయినా సరే మనం వియత్నాం పంపిస్తున్నాము, ఫుడ్ ఏ విధంగా ఉంటుందో అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది కదా, అలాంటి చిన్న ఆలోచన కూడా పెట్టుకోవద్దు.
నేను ఇక్కడ ఫుడ్ ఏ విధంగా పెడతారు ఏముంటుంది అనేది సో నేను మీకు చూపిస్తాను. సో నేను ఇవాళ వచ్చాను కదా అని చెప్పేసి నాన్ వెజ్ పెట్టారు కదా, ఇవాళ నేను వచ్చాను అంతేనా? అలా ఏం లేదు, మనకు వీక్లీ 3 times ఇక్కడ మనం నాన్ వెజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే. పిల్లలకి. వీక్లీ 3 times. 3 times నాన్ వెజ్ ఒకసారి చికెన్ కర్రీ, మళ్ళీ మనం సండే రోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా చేయడం జరుగుతుంది. అండ్ వెజ్ కూడా ఉంటుంది. వెజ్ కూడా ఉంటుంది. మీ పేరు? నా పేరు నాగరాజ్. నా పేరు కూడా నాగరాజే. వియత్నంలో ఇంకొక నాగరాజ్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. మీరేం చదువుకున్నారు? నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాది నేటివ్ వచ్చేసి ఆసిఫాబాద్. ఆసిఫాబాద్, కొమరంభీం డిస్టిక్. కొమరంభీం డిస్టిక్. ఓ, సో ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ దాకా వియత్నం రావటం జరిగింది. ఎందుకు వియత్నమే? వియత్నాం అని అలా ఏం లేదు, నేను మామూలుగా నాది స్టడీ అయిపోయాక నేను అబ్రాడ్ కంట్రీస్లోనే జాబ్ చేశాను. ఇంతకుముందు బిఫోర్ వచ్చేసి దుబాయ్లో కూడా జాబ్ చేశాను, డైరెక్ట్ ప్రాపర్టీ హోటల్స్లో, 5 star ప్రాపర్టీస్ హోటల్స్లో. సో తర్వాత ఇక్కడ మన ప్రసాద్ సార్ మాకు రిలేటివ్ అవుతారు. ఓ, కాన్ఫిడో ప్రసాద్ గారు మీకు రిలేటివ్ అవుతారు. సో చెప్పాను కదండి మీకు ఇందాక, కాన్ఫిడో వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళకి మన మెనూ ఏదైతే ఉంటుందో అది. వీక్లీ మెనూ మొత్తం ఏ విధంగా ఉంటుంది? వీక్లీ మెనూ వచ్చేసి మా మార్నింగ్ లోపల మనం ఇడ్లీ, దోశ, ఊతప్పం, బోండా, పూరి ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మామూలుగా మన ఇంటి ఫుడ్ లాగానే సౌత్ ఇండియన్ ఫుడ్స్ మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగానే ఇక్కడ ఆవకాయ అన్ని కామన్. అన్ని కామన్ ఇక మన వెజిటేబుల్స్ అన్ని దొరుకుతాయి. వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి, ప్రాబ్లం ఏం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు, మంచి ఫుడ్ పెడుతున్నందుకు. అండ్ చూసారు కదా, మన తెలుగు భోజనమే ఉంటుందండి. అంటే ఇక్కడ ఏ మాత్రం భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణం అయితే కాదు. నేను వచ్చి 10 రోజులు ట్రావెల్ చేసిన తర్వాతే, నాకు నచ్చిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కాన్ఫిడో ప్రసాద్ గారు అండ్ వినయ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను కనుక్కున్న తర్వాతే వీడియో చేస్తానని చెప్పేసి అంటే దే సెడ్ ఓకే. అండ్ వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీ తోటి అఫీషియల్ అసోసియేషన్ కలిగి ఉన్నారు. సో మీరు కనుక జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే డీటెయిల్స్ కనుక్కొని అతి తక్కువ ఖర్చుతోటి మీ పిల్లలకి ఎంబీబీఎస్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వియత్నం దనాంగ్ అండ్ డ్యూటన్ మెడికల్ ఎంబీబీఎస్ యూనివర్సిటీ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఎడ్యుకేషన్ అంతా మీకు కంప్లీట్ అయ్యేలా చేస్తారు. సో మీరు ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉండేలాగా ఈ యూనివర్సిటీ సిలబస్ని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. డ్యూటన్ మెడికల్ యూనివర్సిటీ పక్కన మీకు ఒక మార్కెట్ కూడా ఉంటుంది. చాలామందికి ఇక్కడ ఏ ఫుడ్స్ దొరుకుతాయి, ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎలా ఉంటుంది, బ్రతకగలుగుతాం అనేటువంటి డౌట్స్ వస్తాయి కదా. అలాంటి డౌట్ పొరపాటును కూడా మీకు వద్దు. సో ఇక్కడ జనరల్గా మనం చూసేటువంటి మ్యాంగో ఉంటుంది. ఓకే. అండ్ మీరు చూస్తే సో ఇక్కడ కావాల్సిన అవకాడో ఉంది అండ్ దొబ్బకాయలు ఉన్నాయి, దాంతోపాటు మ్యాంగో ఉంది, జనరల్ మ్యాంగో కూడా. అండ్ మీరు టైప్స్ చూస్తే ఆరెంజెస్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ దాంతోపాటు యాపిల్ కూడా ఉంది. సో ఫ్రూట్స్ కావాల్సినవి మీరు అక్కడ చూస్తే, సో దాంతోపాటు ఫ్రూట్స్ అక్కడ చూస్తే దబ్బకాయతో పాటు పుచ్చకాయలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అలా అన్నది లేదు అని చెప్పడానికి లేదు, ఫ్రెష్గా ఉండేటువంటి క్వాలిటీ ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రాపర్గా చూస్తే ఇవన్నీ ఉన్నాయి మీకు. చూడండి, సీతాఫలకాయ కూడా ఉంది, సీతాఫలం కూడా ఉంది. సో అక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. అండ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి, గ్రీన్ ఆపిల్ ఉంది. అండ్ దాంతోపాటు కర్బూజా ఉంది. సో వీటితో పాటు మీరు కనుక చూస్తే ద్రాక్ష కూడా ఉంది, దానిమ్మ కూడా ఉంది, బత్తాకాయలు కూడా ఉన్నాయి, ఆరెంజెస్ కూడా ఉన్నాయి. సో వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీరు భయపడాల్సినటువంటి పని లేదు, ఏం తిని బతకాలరా బాబు అనుకునేటువంటి ఆలోచన అవుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ టైప్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత పెద్ద మార్కెట్ అనంటే, సో చాలా పెద్ద మార్కెట్ ఇది. ఈ ఏరియాలో నేను మీకు చూపిస్తాను. ఇదంతా మార్కెటే, ఈ ఏరియా అంతా మార్కెటే. ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర పాస్పోర్ట్ చూపిస్తే చాలు, బైక్ మీ చేతికి ఇచ్చేస్తారు, మీరు ఎక్కడికైనా వెళ్ళేసి రావచ్చు. సో ఒక చిన్న పాస్పోర్ట్ని మాత్రం వాళ్ళు ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. సో మీరు ఎక్కడికైనా తిరగాలి అని అన్నా కూడా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నా కూడా, సడన్గా మీకు ఫ్యామిలీ వస్తే, పిల్లలు ఎవరన్నా ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళాలి అనుకున్నా కూడా బైక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో జస్ట్ పాస్పోర్ట్ చూపిస్తే సరిపోతుంది మీకు. ఒకసారి ఇంకా మార్కెట్ మీకు చూపిస్తాను, ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఏంటి అనేది. ఎంత పెద్ద మార్కెట్ ఉందో చూడండి. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సినటువంటి పని అవసరం కూడా లేదనమాట. సో మార్కెట్ చూస్తే కంప్లీట్గా ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ అంతా మార్కెటే ఉంటుంది మీకు.
ఇది ప్యూర్ మార్కెట్ అండి. అంటే ఇక్కడ వెజిటబుల్ దొరుకుతాయి అండ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఎవరైతే ఫుడ్ కోసం అని చెప్పేసి మాకు అనుగుణంగా ఫుడ్ ఉంటుందో లేదో అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనం తినేటువంటి ఫుడ్కి ఇక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటాయి. అవే గుడ్లు అండ్ దాంతోపాటు అవే పల్లీలు, అవి చాలా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆనియన్స్ కూడా అవే ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం. మీరు భయపడాల్సినటువంటి పనే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని అంటే ప్యూర్ మన మార్కెట్ అయితే ఏ విధంగా ఉంటుందో అటువంటి మార్కెట్ ఇది. సో వాళ్ళు తినేది కూడా మనం ఏం తింటాం అదే తింటూ ఉంటారు. ఎవరైనా మీ పిల్లలు, నేను చెప్పాను కదా మీకు, సో ఒక కోనసీమ అండ్ అనంతగిరి హిల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది మీకు. సో ఒక్కసారి మొత్తం చూపిస్తాను నేను మీకు, చూడండి ఇది. మన ఇండియాలో దొరికేటువంటిదే ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అది కూడా మన తెలుగు వాళ్ళు ఏం తింటారు, అదే నిమ్మకాయ ఉంది, కీరా ఉంది, అందరికీ ఇష్టమైంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా దొరుకుతాయి. అండ్ క్యాబేజ్ ఉంది మీరు చూస్తే, అండ్ ఆలు ఉంది, సో టొమాటో కూడా ఉంది. అంటే ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మీ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తింటారు అనేటువంటి ఆందోళన అయితే మీకు పొరపాటును కూడా వద్దు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. క్యారెట్ కూడా ఉంది మీరు చూస్తే, ముల్లంగి కూడా ఉంది మీకు చూస్తే, నిమ్మకాయలు కూడా ఉన్నాయి, ఆనియన్స్ కూడా ఉన్నాయి, అండ్ వెల్లుల్లిపాయలు కూడా మీకు కనిపిస్తున్నాయి. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా కనిపిస్తున్నాయి, వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు సో ఫ్రూట్ పైనాపిల్. ఓకే, నేను మీకు ఇందాక చూపించాను కదా, అవన్నీ కంటిన్యూగా ఉన్నాయి. సో డ్యూటన్ యూనివర్సిటీకి పక్కనే డ్రాగన్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఎందుకో ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీని మీకు ఒకసారి చూపించాలనిపించింది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, సో చూసి ఎంజాయ్ చేయండి. కన్నుల విందుగా ఉంటుందన్నమాట. అండ్ మనకి దుర్గం చెరువు ఒకసారి చూస్తేనే మనకి ఒకలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఒక డ్రాగన్ బ్రిడ్జ్కి చుట్టుపక్కల మొత్తం 7 కేబుల్ బ్రిడ్జెస్ కనిపిస్తుంటాయి మనకి. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు ట్రావెలింగ్లో. ఒకసారి మొత్తం చూడండి డ్రాగన్ బ్రిడ్జెస్ ఏ విధంగా ఉంటాయనేది. కుదిరితే ఒక డ్రోన్ షాట్ కూడా వేస్తాను. సో మన వియత్నంలో ఉన్నటువంటి ప్లేస్లో అంటే డ్యూటన్ యూనివర్సిటీ పక్కనే డ్రాగన్ బ్రిడ్జ్ అనేది కూడా ఒకటి ఉంది. నేను మీకు ఇది ఇక్కడ ఎక్కువసేపు మమ్మల్ని నుంచోబెట్టలేదు కాబట్టి ఈ షార్ట్ వరకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ మీకు గొప్ప కళగానే కనిపించేలాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి ఈ బ్రిడ్జెస్ వైపు చూసుకుంటే 7 బ్రిడ్జెస్, అంటే మనకి కేబుల్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, మన హైదరాబాద్లో దుర్గం చెరువు ఒక చోటే చూస్తాము. అలాంటిది 7 బ్రిడ్జెస్, చుట్టూ లేక్స్ ఉన్నాయి అటేపు ఇటేపు. ఇవి ఆ లేక్స్కి 7 బ్రిడ్జెస్, ఓన్లీ 7 బ్రిడ్జెస్. చూడండి డ్రాగన్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో. 7 టోటల్ 7 బ్రిడ్జెస్ ఉంటాయి. దుర్గం చెరువు ఎలా అయితే కేబుల్ బ్రిడ్జెస్ ఉంటాయి అట్లా. సో డ్రాగన్ బ్రిడ్జ్ అనేది ఎండ్ అవబోతుంది. ఒకసారి మీరు కంప్లీట్గా చూస్తే తెలుస్తుంది డ్రాగన్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో. గ్రేట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వాటిని ఇందులో పెట్టి దీన్ని కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జ్ మీద రోజు ఎన్నో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. చుట్టూ లేక్స్ ఉన్నాయి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. చూడండి ఎంత బాగుందో. సో చూసారు కదా మీ వీడియో. అతి తక్కువ ఖర్చుతోటి ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు అండ్ ది బెస్ట్ డాక్టర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి వియత్నంలో ఉన్నటువంటి డ్యూటన్ యూనివర్సిటీ ద బెస్ట్ ప్లేస్, ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. స్క్రీన్ మీద కాన్ఫిడో వాళ్ళది మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్, కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. తెలుగు ప్రజలనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే. సో వీళ్ళే ఇండియాకు కూడా అఫీషియల్ పార్ట్నర్స్. అండ్ ఇక్కడ బెస్ట్ ప్లేస్మెంట్స్తో పాటు, బెస్ట్ ఆపర్చునిటీస్తో పాటు, బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ, బెస్ట్ లైబ్రరీ కూడా ఉంది. ద సేమ్ టైం మీకు కావాల్సిన విధంగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అటువంటి వాతావరణంలో అటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ తోటి మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక వరల్డ్లోనే ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డ్యూటన్ ఇన్స్టిట్యూట్. స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.